ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవ్యై నమః. వరలక్ష్మీ దేవ్యై నమః. శ్రవణ నక్షత్రం పౌర్ణమి ఎందుకు కలిగిన మాసం శ్రావణ మాసము. శ్రవణం అంటే చంద్రుడి అధిపతి అండి. ఈ మాసంలో ఎవరైతే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారో వారికి మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుందట. ఈ శ్రావణ మాసంలో మనం 16 నుండి 22వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి ఈ 16వ తారీఖు ఆదివారం నాగ చతుర్థి అయింది. ఆవేళ నాగేంద్రుడిని కొలవాలి అట. నాగ చతుర్థి. సంతానం లేనివారు, ఆర్థిక ఇబ్బందులు పడేవారు, రుణ బాధలు పడేవారు ఆ స్వామిని కొలవాలి అన్నారు. సుబ్రహ్మణ్య స్వామిని. నాగ చతుర్థి అనేది షణ్ణాం మాతృణాం అపత్యం పుమాన్ షాణ్మాతుర. 6 తల్లుల చేత పెంచబడ్డాట స్వామి. అంచేత నాగేంద్రుడిని, నాగేంద్రుడు అంటే ఎవరనుకున్నారు? విష్ణుమూర్తి యొక్క ఆయన ఆదిశేషువు. ఆయన పడక ఆదిశేషువు మీద నిద్రించేటువంటి స్వామి విష్ణుమూర్తి. అటువంటి నాగేంద్రుడి యొక్క ఆరాధన ద్వారా, ఆ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం ద్వారా మనం విశేషమైన ఫలితాలు పొందుతాము. అయితే ఈ యొక్క వారం మనకి గ్రహాల యొక్క పరిస్థితి చూసినట్లయితే కుజుడు మిథున రాశిలో, రవి బుధుడు గురుడు వారి కర్కాటక రాశిలో, కేతువేమో సింహరాశిలో, శుక్రుడు కన్యా రాశిలో, శని మీనరాశిలో, రాహు కుంభరాశిలో, చంద్రుడు కన్యా తుల వృశ్చిక రాశిలో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. మా యూట్యూబ్ ఛానల్ ఉన్నది పులిల సత్యనారాయణ చూడండి, సబ్స్క్రైబ్ అవ్వండి. దాంట్లో భాగతము, వార ఫలాలు, మాస ఫలాలు, షార్ట్స్ అనేకమైన పెడుతున్నాయి. మీకు అందరికీ ఉపయోగం. చాలామంది లైక్ చేస్తున్నారు. వారందరికీ కూడా ప్రత్యేక అభినందనలు, ఆశీస్సులు తెలియజేస్తూ మనం వార ఫలాలు ప్రారంభిద్దాం. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి గురుబలం అనుకూలంగా ఉండడం వల్ల కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. వార ప్రారంభంలో వివాదాలు ఉండవచ్చు. వారం మధ్యలో కొంతవరకు అనుకూలత. వారాంతం సర్వత్రా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రతి పని యందు శ్రద్ధ, ఆలోచన అన్నీ కూడా పెరుగుతాయి. భవిష్యత్తు యొక్క ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. వివాహాది శుభ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ మిథున రాశి వారికి గురుడి యొక్క బలం అనుకూలంగా ఉండడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఈ గురుడి యొక్క బలంతో పాటు రవి తృతీయ స్థానంలోను, బుధుడు ద్వితీయ స్థానంలో ఉన్నాడు. ఈ బుధగ్రహం ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల మీ క్యాలిక్యులేషన్స్ ఒకటి చాలా అనుకూలమైన వాతావరణంలో ఉంటుంది. వృత్తుల వారికి సామాన్యమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. న్యాయవాదులు, వైద్యులు, కళారంగం వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. వ్యాపారపరంగా విషయాలు చూసినట్లయితే కొన్ని వ్యాపారపరంగా అంటే రియల్ ఎస్టేట్ బిజినెస్, షేర్స్ వారు, ఐటీ రంగం వారు, జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, వస్త్ర, ఫైనాన్స్ వారికి అనుకూలంగా ఉన్నది. లోహ యంత్ర వారికి సామాన్యంగా ఉంది. ఏదైనప్పటికీ ఈ కాలం అనుకూలమైనటువంటి ఫలితాలతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి.
వివాదాలకి దూరంగా ఉండాలి. సంఖ్యల్లో ఎక్కువగా 5, 6 వాడండి. రంగుల్లో గ్రీన్ వాడండి. ఆరాధనలో మీరు ఆదిత్య హృదయం పఠించి సూర్య ఆరాధన చెయ్యండి. ప్రతిరోజు సూర్యుడు ఉదయించే సమయానికి తప్పనిసరిగా అర్ఘ్యం ఇవ్వడం చాలా మంచిది, లేదా నమస్కారాలు చేయడం చాలా మంచిది. ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయాన్ని పఠించండి. ఓం భాస్కరాయ నమః అనే సూర్య మంత్రాన్ని చదువుకోండి. ఓం భాస్కరాయ నమః అని చదవండి. ఖాళీ ఉన్నప్పుడు గోధుమ పిండి తీసుకుని ప్రవహించే నది దగ్గరికి వెళ్ళి చిన్న చిన్న ఉండలు చేసి చేపలకు ఆహారంగా వేయండి. అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి. కళారంగ వారికి, న్యాయవాదులకి, వైద్యులకి అందరికీ కూడా 10 రూపాయలు వస్తే 10 రూపాయలు సరిపడి ఖర్చు మాత్రం తప్పనిసరిగా కనపడుతూ ఉంటుంది. ఈ వారం కాస్త వృత్తుల వారికి కూడా అనుకూలంగా ఉంది. న్యాయవాదులు అవ్వచ్చు, వైద్యులు అవ్వచ్చు, కళారంగం వారు అవ్వచ్చు, వీరందరికీ. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటి అంటే, మరి గృహోపకరణాలు, రియల్ ఎస్టేటు, షేర్సు, ఐటీ రంగం, రియల్ ఎస్టేట్ బిజినెస్లో వారికి కాస్త అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతోంది. ఏదైనా మీకు వారంలో బుధవారం నుండి శనివారం వరకు అనుకూలమైనటువంటి కాలం. అయితే దీంట్లో ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ మనం ఆలోచించినట్లయితే జాగ్రత్తలు తీసుకుని 10 రూపాయలు వెనక్కి వేసుకునేటువంటి పద్ధతిలో ఉండాలి. ఏదో కొత్తది చేద్దాం, కొత్త ఆలోచనలతో ముందుకు పడదామని లేనిపోని పెట్టుబడులు పెట్టి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకండి. అంచేత అనవసరమైన వ్యవహారాలకి దూరంగా ఉండండి. ఇక సంఖ్యల్లో 5, 6 మీకు బాగా నప్పుతాయి. రంగుల్లో కూడా తెలుపు రంగు, లైట్ బ్లూ కలర్స్ కూడా చాలా బాగుంటాయి. ఆరాధన దగ్గరకు వచ్చేటప్పటికి గురువారం ఆరాధన మంచిది. అంటే గురుగ్రహ బలం కోసం శివారాధన చేయండి. సోమవారం శివాలయానికి వెళ్ళండి, శివ దర్శనం చేయండి. బియ్యం దానం ఇవ్వండి. బియ్యం దానం ఇచ్చినట్లయితే కొంత అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అలాగే శనగపప్పుతో చేయబడినటువంటి పదార్థాలు సోమవారం గుళ్ళో ఇవ్వండి. గురువారం ఇవ్వక్కర్లేదు, సోమవారం ఇవ్వచ్చు, శనివారం ఇవ్వచ్చు. మీకు ఖాళీ ఉన్న రోజుల్లో పట్టికలు మీరు ఇస్తే మంచి ఫలితాలు మీకు ఉంటాయి. గురుబలం పెరుగుతుంది.